యేసుప్రభు ఎక్కడా కూడా నన్ను నమ్మితే చాలు ఎంత దుర్మార్గుడైనా పర్లేదు పరలోకం ఇచ్చేస్తా అని చెప్పలా. ఆ దుర్మార్గతను విడిచిపెట్టి నా దగ్గర రమ్మన్నాడు. ఎవరైతే సోషల్ మీడియాలో మొరుగుతున్నారో గురించి ఎటగా వాగుతున్నారో వాళ్ళు ఎవరినైతే విశ్వసిస్తున్నారో వాళ్ళు ఎవరలా చెప్పలేదు వాళ్ళకి. ఇప్పుడు నన్ను నమ్మితే నా మనుషులు అనిపించుకుంటే మీరు పాపాన్ని విడిచిపెట్టాలని చెప్పినోడు ఎవడైనా ఉన్నాడా? ఎక్కడ కనబడ్డే భూతద్వేష ఎత్తుక్కోండి. నేను చాలాసార్లు చెప్పాను, పీకల దాకా తాగేసి రోడ్డు మీద పడిపోయినాడు, నువ్వు అలా బ్రాందీ షాప్ దగ్గరికి డబ్బులు పట్టుకుని వెళ్తూ ఉండగా తప్పు మద్యపానం అన్నాడు అనుకోండి, ఊగుతాను వెళ్ళవయ్యా పనికి మాలనోడా నువ్వెవడా నాకు చెప్పడానికి నీ బతుకే సరిలేదు, నువ్వు వచ్చి నాకు తాగొద్దని చెప్తావు. నువ్వు చాలా మంది నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్నానని చెప్పడానికి సాహసించడానికి సిద్ధంగా లేరు గనుక అలాగే ఎవరు చెప్పలేదు. వాళ్ళు ఎవరినైనా నమ్మొచ్చు, ఎవరి కోసమైనా పోరాడొచ్చు. యేసుప్రభు దగ్గర రావడానికి వాళ్ళకి అర్హత లేదు కాబట్టి అందని ద్రాక్ష పళ్ళు పొలనా అన్నట్టు ఇప్పుడు ఎవరి మీద బుర్ర జల్లాలి? యేసుక్రీస్తు మీద బుర్ర జల్లాలి. అది వాళ్ళు చేసేటువంటి పని.